want to talk about how to lay a foundation and how to be born again. కాబట్టి ఎలా మనం పునాది వేసుకోవాలి, ఎలా కొత్తగా జన్మించాలి అనే దాన్ని మనం చూద్దాం. I want to read a verse in Acts chapter 20. అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం చూద్దాం. The apostle Paul was a man whom God chose to preach the gospel widely in the first century. మొదటి శతాబ్దంలో మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలుని సువార్తను బోధించడానికి, ఎంతో విస్తారంగా బోధించడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. And he says, Acts chapter 20, he was speaking to the elders. అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో సంఘ పెద్దలతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. And he told them that wherever he went, 20వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తాం, ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా. Let's read verse 20. Acts 20 verse 20. I did not shrink from declaring to you anything that was profitable for you. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 20వ వచనము. ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగంగా మీకు తెలియజేశాను. I taught you publicly and from house to house. And what did I preach everywhere? బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధిస్తూ వచ్చాను. I spoke to Jews and to Greeks. యూదులకు గ్రీసు దేశస్థులకు నేను బోధించాను. ఆ రోజుల్లో యూదులు మనం చూసినట్లయితే, see, the Jews in those days, probably even today, divided the world into two parts. ఈనాడు కూడా మనం చూసినట్లయితే ఈ లోకం అనేది రెండు భాగాలుగా విభజించబడింది. Jews, non-Jews. యూదులు, యూదులు కాని వాళ్ళు. It's like in our country we have Brahmins dividing the country into two parts, Brahmins and non-Brahmins. మన దేశంలో కూడా బ్రాహ్మణులు, బ్రాహ్మణేతరులు అలా విభజించారు. So the expression he uses here is speaking to people who are a Jewish background. He said, you divided the world into Jews and non-Jews. ఇక్కడ ఆయన మాట్లాడేటప్పుడు యూదులతో ఏమన్నారంటే, మీరు ఈ లోకాన్ని రెండు భాగాలుగా విభజించారు, యూదులు కాని వాళ్ళు. Well, to the whole world, to everybody, Jews and Greeks, I preached the same message. That is, కాబట్టి ఇక్కడ యూదులు, గ్రీస్ దేశస్థులు అంటే యూదులు కాని వాళ్ళు అంటే ఈ లోకం అంతటికి నేను బోధించింది ఏంటి అంటే repentance toward God and faith in our Lord Jesus Christ. దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. So those are the two things that everybody needs to hear if they want to lay a foundation. కాబట్టి ఎవరైతే పునాది వేసుకోవాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ వినవలసింది ఇది. If they want to be born again. These are two things that God has joined together. వాళ్ళు క్రొత్తగా జన్మించాలంటే ఈ రెండు విషయాలు చేయాలి. రెండింటిని కూడా దేవుడే జతపరిచాడు. Repent and believe. మారు మనసు పొందాలి, విశ్వాసం ఉంచాలి. Now man has always tried to separate what God has joined together. దేవుడు జతపరిచిన దాన్ని మానవుడు ఎప్పుడూ కూడా వేరు చేయాలని చూస్తూ ఉంటాడు. You see all the divorces in marriage nowadays. What God has joined together, man is separating. చూడండి, విడాకులను కూడా మనం చూసినట్లయితే దేవుడు జతపరిచిన దాన్ని మనుషుడు వేరు చేస్తూ ఉన్నాడు. And here also in the message of the gospel, God has joined repentance and faith together, but preachers have separated it. ఇక్కడ కూడా సువార్త సందేశంలో మనం చూసినట్లయితే దేవుడు మారు మనసుని, విశ్వాసాన్ని జతపరిస్తే బోధకులు దాన్ని వేరుపరుస్తూ ఉన్నారు. And generally speaking, it's only faith left now. సాధారణంగా చెప్పాలంటే ఇప్పుడు విశ్వాసం ఉంచండి అనేదే మిగిలింది. Now if you have only faith, you can't be born again. నీవు కేవలం విశ్వాసం మాత్రమే కలిగి ఉన్నట్లయితే నీవు కొత్తగా జన్మించలేవు. It's like saying a woman alone, all by herself, can't have a child. ఇది ఎలా ఉంటుందంటే కేవలం ఒక స్త్రీ మాత్రమే ఉండి తను మాత్రమే పిల్లలు కనలేదు. No matter how hard she tries. ఆమె ఎంత కష్టపడ్డా కానీ. A man alone can't have a child. కేవలం పురుషుడు మాత్రమే పిల్లలను కనలేడు. Repentance alone can't bring salvation. కేవలం మారు మనసు మాత్రమే పొందుతున్నట్లయితే రక్షణ అనేది రాదు. It's a man and woman together that bring a child to birth. పురుషుడు స్త్రీ కలిసి ఒక బిడ్డకి ఏ విధంగా జన్మనిస్తారో, and it's when repentance and faith come together, a new birth takes place. కాబట్టి మారు మనసు, విశ్వాసము కలుసుకున్నప్పుడే ఒక క్రొత్తగా జన్మించడం అనేది జరుగుతుంది in our spirit, మన ఆత్మలో. and this is as real as physical birth. భౌతిక సంబంధమైన జన్మ అనేది ఎంత వాస్తవమో ఆత్మ సంబంధమైన జన్మ అనేది కూడా అంతే వాస్తవం. Just as real. అంతే వాస్తవం. And it happens in a moment.
It's not gradual. There may be a preparation for it. ఇది ఒక్క క్షణంలో జరుగుతుంది, ఏదో కొద్ది కొద్దిగా క్రమేపీ జరిగేది కాదు. అయితే దానికి సంబంధించిన సిద్ధపాటు అనేది జరుగుతుంది. Over 20 years or 2 days బహుశా 20 సంవత్సరాలు అవ్వచ్చు, 2 రోజులు అవ్వచ్చు, or 2 minutes or half an hour. అయితే 2 నిమిషాలు అవ్వచ్చు, అర్ధగంట అవ్వచ్చు. There may be a preparation for it like a baby in a mother's womb. దానికి సిద్ధపాటు అనేది జరుగుతుంది. ఒక తల్లి గర్భంలో ఉన్న శిశువు ఏ విధంగా అయితే ఎదుగుతూ ఉంటాడో, Being there for 9 months, but the birth is like that in a moment. 9 నెలలు గర్భంలో ఉన్న శిశువు వెంటనే జన్మించడం అనేది వెంటనే జరుగుతుంది. I mean, babies don't get born over a period of days. పిల్లలు జన్మించటం అనేది కొన్ని రోజులేం పట్టదు. Out of the womb in a day, in a moment, they are out. ఒకసారి ఆ గర్భంలోంచి బయటకు వచ్చేటప్పుడు క్షణాల్లో వచ్చేస్తారు. And the new birth is also like that. క్రొత్తగా జన్మించటం కూడా అలానే ఉంటుంది. But it is possible, particularly for those who are lived fairly decent, good lives, అయితే చాలామంది అప్పటికే మంచి జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళకి that they may not know the exact moment when they were born again. వాళ్ళు ఎప్పుడు ఖచ్చితంగా క్రొత్తగా జన్మించారా అనే విషయం వాళ్ళకి తెలియదు. I don't know, for example, exactly when that transition took place. నాకు కూడా తెలియదు ఖచ్చితంగా ఏ సమయంలో అది జరిగింది అనేది నాకు తెలియదు. That's something like if I'm traveling by train or even more difficult, by plane from Kerala from Cochin to Bangalore. అది ఎలా ఉంటుందంటే కేరళలోని కొచ్చిన్ నుంచి బెంగళూరుకి నేను విమానంలో ప్రయాణం చేస్తున్నట్లయితే I may not know the exact moment when I cross the border. నేను ఎప్పుడు ఆ సరిహద్దు దాటానో ఖచ్చితంగా నాకు తెలియదు. It's not important. The important thing is I came to Bangalore, I crossed the border. కానీ అది అంత ప్రాముఖ్యమైనది కాదు. నేను బెంగళూరు వచ్చానా, నేను ఆ సరిహద్దు దాటి వచ్చానా లేదా అన్నదే ప్రాముఖ్యమైనది. You can't come to Bangalore from Cochin without crossing the Karnataka-Kerala border. కానీ నువ్వు కేరళ నుంచి కర్ణాటక వచ్చేటప్పుడు కేరళ కర్ణాటక మధ్యలో ఉన్న సరిహద్దు దాటకుండా కర్ణాటక రాలేవు కదా. But you may not know the exact moment. కానీ అది ఖచ్చితంగా ఆ సరిహద్దు ఎప్పుడు దాటామో తెలియకపోవచ్చు. But you can't come here without crossing the border. కానీ నువ్వు ఆ సరిహద్దు దాటకుండా ఇక్కడికి రాలేవు. The same way, you may not know the exact moment when that took place, but అదేవిధంగా ఖచ్చితంగా ఏ క్షణంలో జరిగిందో నీకు తెలియకపోవచ్చు, కానీ అది కొన్ని క్షణాల్లో జరుగుతుంది. or like a person who doesn't know his birthday. లేనట్లయితే ఒక వ్యక్తికి తన పుట్టినరోజు తెలియకపోవచ్చు. Person may not know his birthday, but he may be alive. ఆ వ్యక్తి పుట్టినరోజు తెలియకపోవచ్చు, అయినా ఆయన బతికే ఉన్నాడు. He may be more alive than the fellow who knows his birthday and who is sick and about to die. కానీ ఆ పుట్టినరోజు తెలిసి ఎంతో రోగం వచ్చి చనిపోవటానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి కంటే పుట్టినరోజు తెలియకుండా ఈ వ్యక్తి ఎంతో మంచి ఆరోగ్యంతో ఉన్నాడు. So knowing a date is not the important thing. The important thing is you cross the border. కాబట్టి ఏ రోజు జరిగిందని తెలుసుకోవటం అంత ప్రాముఖ్యమైనది కాదు, కానీ ఆ సరిహద్దును దాటావా లేదా అనేది ప్రాముఖ్యమైనది. That you are born again. నీవు క్రొత్తగా జన్మించావా లేదా, And that you are sure of it. నీకు ఆ నిశ్చిత ఉందా లేదా. So many people are not sure because they don't believe what God's word says. అనేక మందికి నిశ్చిత ఉండదు, ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏమి చెప్తుందో వాళ్ళు నమ్మరు. Or maybe they haven't really repented. లేక వాళ్ళు నిజంగా మారు మనసు పొంది ఉండకపోవచ్చు కూడా. So I want to try and make this very clear so that before you leave this meeting, at least you'll understand what it means. కాబట్టి ఈ మీటింగ్ అయిపోయి మీరు వెళ్ళేలోపు మీకు దీని అర్థం ఏంటో స్పష్టంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. To be born again and saved, even if you are not actually, and you hope you will be. నువ్వు నిజంగా క్రొత్తగా జన్మించకుండా రక్షణ పొందకపోయినప్పటికీ నీవు క్రొత్తగా జన్మించి రక్షణ పొందాలని నేను ఆశిస్తూ అది ఏంటో వివరంగా నేను తెలియజేస్తాను.